మూవీ బిగ్గెస్ట్ మైనస్ లెంత్ 3 అవర్స్ 3 మినిట్స్ రన్ టైం చాలా ఎక్కువ అనిపిస్తుంది. భగవత్ కేసరి చూసిన వాళ్ళకి కూడా జననాయకన్ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. బాలకృష్ణ శ్రీలీల ట్రాక్ ని జననాయకన్లో ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారు. బట్ విలన్ ట్రాక్ ని మాత్రం పూర్తిగా కొత్తగా రాసుకున్నారు. ఆ సీన్స్ ఎలా ఉంటాయంటే విజయ్ సార్ పొలిటికల్ ఐడియాలజీని ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ లా ఉంటాయి. సందు దొరికిన ప్రతిసారి తమిళనాడులోని అపోజిషన్ పార్టీపై సెటర్లు వేస్తూనే వెళ్ళారు. విజయ్ సార్ పొలిటికల్ జర్నీకి సంబంధించిన డైలాగ్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ అంతా దళపతి విజ్జి మధ్య ఉన్న అటాచ్మెంట్ ని ఎమోషనల్ గా స్టార్ట్ చేశారు. సెకండ్ హాఫ్ కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి ఎంటర్ అయ్యాడు డైరెక్టర్. మత కల్లోలాలు, రిమోట్ గన్స్ తో దేశంలో కుట్రలు చేయడానికి విలన్ గ్యాంగ్స్ ప్రయత్నాలు, వాటిని హీరో ఎత్తుకు పై ఎత్తు వేసి తిప్పు కొట్టే సీన్స్ గూస్ బంప్స్ ని తీసుకొస్తాయి. ప్రకాష్ రాజ్ ప్యాలెస్ లోకి విజయ్ ఎంటర్ అయ్యి అక్కడ చేసే ఫైట్ సీన్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ రోబోస్ తో హాలీవుడ్ రేంజ్ లో డిజైన్ చేశారు. బట్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మెయిన్లీ విలన్ ట్రాక్ అంత స్ట్రాంగ్ గా లేదు, ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఎండ్ సీన్ లో డైరెక్టర్ అట్లీ, లోకి అండ్ నెల్సన్ గెస్ట్ రోల్స్ చేశారు. ఆ సీన్ కి థియేటర్స్ లో విజిల్స్ పడ్డం గ్యారెంటీ. ఫైనల్లీ జననాయకన్ స్టోరీ వైజ్ కొన్ని ఫాల్స్ ఉన్నా విజయ్ తనదైన స్టైల్, యాక్షన్, మేనరిజమ్స్ తో చాలా వరకు కవర్ చేశారు. దళపతి వన్ మ్యాన్ షో దిస్ మూవీ. ఫ్యాన్స్ కి ఫేర్వెల్ ట్రీట్ లా ఉంటుంది ఈ మూవీ. సో డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అర్హత లేని వాళ్ళంతా కలిసి నిలబడ్డారు. వాళ్ళు గెలవకూడదు.